గ్యాస్ చూడండి. ఇప్పుడైతే టాప్ బాక్స్ చూడండి మొత్తం ఎంటీ ఉంది. కొద్దిసేపట్లో మొత్తం మన పేరు వచ్చేస్తుంది. నాకెందుకు వెహికల్ మొత్తం కిందికి అయిపోయినట్టు అనిపిస్తుంది. వెయిట్ కొంచెం ఇంకా ఎక్కువైందా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే మొత్తం సెటప్ అయిపోయింది. విండ్స్టిల్ వేపిద్దాం అనుకున్నా, ఏమైంది వేపియాలి అంటే నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈ రోజు అయితే మనం అయితే హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. ఎందుకు అంటే మన హిమాలయన్కి సాడిల్ స్టే ఇంకా టాప్ బాక్స్ తీసుకునే ఉన్నాయి, కొన్ని యాక్సెసరీస్ తీసుకునే ఉన్నాయి. ఆ యాక్సెసరీస్ కోసం అయితే ఇప్పుడు వెళ్తున్నాను. చాలా రోజులైంది. అందరైతే మన పార్ట్నర్స్ అయితే అందరు రెడీ అయిపోయారు, అందరు సెట్ అయిపోయారు. గ్రూప్లలో ఫొటోస్ పెడుతున్నారు వాళ్ళు, టాప్ బాక్స్ ఫొటోస్, సాడిల్ స్టే. బ్రో మీ అయితే రెడీ అయిపోయాను, మీదే లేట్ అన్నట్టు పెడుతున్నారు. నేనైతే ఇంకా ఏం తీసుకోలేదు. ఖాళీ నేను తీసుకునేది ఒకటే, GoPro ఒకటే తీసుకున్నాను. 12 చూసిరు కదా మీరు. నా షార్ట్ వీడియో ఒకటైతే పెట్టాను, ఫుల్ వీడియో చేయలేకపోయాను. ఇప్పుడైతే మొత్తం హెల్మెట్కి అయితే సెట్ అయిపోయింది. మనం ఏ కెమెరా అయినా మన హెల్మెట్కి ఇట్లానే సెట్ అయిపోతుంది ఈజీగా. చాలామంది అయితే కష్టపడతారు, సెట్ అవ్వట్లే, అది అవ్వట్లే, ఇది అవ్వట్లే అని. కానీ మన హెల్మెట్కి అయితే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది, ఎందుకంటే మనం అలా సెట్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే మనం బయలుదేరదాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:29 అవుతుంది. ఇప్పుడు చాలాసేపు అయింది నేను లేచి కూడా. మొత్తం రెడీ అయ్యే వరకు కొంచెం టైం పట్టింది. ఇంకా ఇక్కడనే కదా 100 కిలోమీటర్స్ తొందరగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఎండ ఎలా ఉంటుందో ఏందో పిచ్చి వేసిపోతుంది. ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి మనకి 7 ఏప్రిల్. ఇంకా మనకి ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ అయ్యేది కొన్ని రోజుల్లోపే స్టార్ట్ అయిపోతుంది. అంటే కొన్ని రోజులే ఉంది మన రైడ్ స్టార్ట్ అవ్వడానికి. అందుకైతే మనం మొత్తం సెట్ చేసుకున్నాం. మన గ్రూప్ వాళ్ళు అయితే ఆల్రెడీ సెట్ అయిపోయారు. నేను ఒక్కనే చాలా వెనకబడి ఉన్నాను అన్నట్టు. ఇప్పుడైతే తీసుకుందాం. ఈరోజు అయితే వెళ్తున్నాను, ఎందుకంటే కొంచెం బడ్జెట్ వల్ల నేను డీలే అయిపోయింది. నాకు ఇంకొకటి ఫెస్టివల్ ఉండే కదా, అందుకే డీలే అయిపోయింది. ఈరోజు అయితే వెళ్తున్నాను. మొత్తం అయితే ఏమేమి తీసుకోవాలి, ఏం తీసుకున్నాను, ఇంకా ఏమేమి ఫిట్టింగ్ చేయాలి బైక్కి, బైక్ ఎలా ఉంది, అవన్నీ రివ్యూ అయితే ఇస్తాను. అలాగే మన కెమెరా కూడా టెస్ట్ చేద్దాం. మనకు వచ్చినప్పటి నుంచి అయితే ఒక రైడ్ కూడా చేయలేదు, అంటే టెస్ట్ చేయలేదు, కానీ ఫిక్స్ చేసి అలా పెట్టేశాను. ఇంకా మనకి GoPro గురించి తెలిసే కదా అన్నట్టు కొన్ని సెట్టింగ్స్ చేసి నాకు తెలిసినాయి పెట్టేశాను. చూద్దాం, కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేయాలన్నా, వాయిస్ ఎలా వస్తుంది, ఇవన్నీ టెస్ట్ అయితే చేయాలి. ఆ టెస్టింగ్ అన్నీ ఈ బ్లాగ్లో అయిపోతాయి అనుకోండి. ఇప్పుడైతే బయలుదేరదాం, చాలా లేట్ అయిపోయింది. మరి ఇక్కడ ఎండ అవుతే నాకు పిచ్చి వేసిపోతుంది, ఎందుకంటే ఆ ట్రాఫిక్, ఆ ఎండ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ వేయించుకొని స్టార్ట్ అవుదాం. అసలు ఈ కెమెరా ఎలా వస్తుందో ఏమో, వాయిస్ ఎలా ఉందో, అంటే ఫ్రంట్ చూసుకోవచ్చు మనం, ఇట్లా ఫ్రంట్ కూడా డిస్ప్లే ఉంటుంది. కాకపోతే వ్యూ ఎలా వస్తుందో ఏమో తెలియదు. నేనైతే అల్ట్రా సూపర్ ఇలా మన GoPro 8లో ఎలా ఉండే అంటే, GoPro 8లో ఖాళీ సూపర్ వ్యూ ఒకటే ఉండే, ఇలా ఏదో ఏమంటారు దాన్ని, అల్ట్రా సూపర్ వ్యూ ఏమో యాడ్ అయింది. ఇలా ఇంకా దానికంటే ఎక్కువ సూపర్ వ్యూ వస్తుంది. మొత్తం బైక్ కనిపిస్తుంది అనుకుంటున్నా, ఎలా వస్తుందో చూడాలి. ఇంకా నాకైతే అంత కరెక్ట్గా అయితే ఎలా వస్తుందో తెలియదు. నేను ఫస్ట్ ఇప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ యూజ్ చేస్తున్నాను GoPro 12. ఇది ఫస్ట్ బ్లాగ్ అనుకోండి ఈ కెమెరా నుంచి. ఇంకా ఇప్పుడైతే పెట్రోల్ వేయించుకొని బయలుదేరదాం. పెట్రోల్ లేదు ఇలా. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు వీడియో ఆన్ చేస్తానంటే, పెట్రోల్ బంక్ దగ్గర ఖచ్చితంగా వీడియో ఆన్ ఉండాలి. ఎందుకంటే కొన్ని బంకులలో స్కామ్స్ నడుస్తాయి. ఆ స్కామ్ మన దాంట్లో పడాలని అంతే. కెమెరా ఉందనుకోండి భయపడతారు. లాస్ట్ టైం హైదరాబాద్లో చూసిరు కదా మీరు, ఎట్లా భయపడ్డాడు. అరే కెమెరా హై దెక్కే బాత్ కర్ అన్నాడు, చూసినా అలా అవుతుంది. అందుకే నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు కెమెరా ఆన్ చేస్తాను. ఇప్పుడైతే మనం అయితే పెట్రోల్ వేయించుకుందాం. పెట్రోల్ వేయించుకున్న తర్వాత బయలుదేరదాం. చెప్పినా కదా బంక్లో ఏదో ఒకటి ఉంటుందని. కార్డు పని చేయట్లేదంట. కార్డ్ అంటే కార్డ్ స్వైప్ చేసే మిషన్ పని చేయట్లేదంట. కార్డు లేదు సార్ అంటుండు. కార్డు ఎందుకు ఉండదు, రిపేర్కి ఇచ్చారంటే 1 వీక్ పట్టిందంట. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ బంక్లో వాళ్ళు ఏం చేస్తారంటే కమిషన్ తీసుకొని కొంతమంది క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి క్యాష్ ఇస్తారు అన్నట్టు. పెట్రోల్ కొట్టించుకోకపోయినా క్యాష్ ఇచ్చేస్తారు వాళ్ళు కమిషన్ తీసుకొని. అట్లా 500 లేదా 600 కమిషన్ తీసుకొని 2% ఏదో కమిషన్ తీసుకొని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తారు. అది ట్రాన్సాక్షన్ ఎక్కువైపోయిందట కార్డు తోటే. అట్లా దానికోసం వీళ్ళు కార్డు తీసేసారు. వాళ్ళ హెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ట్రాన్సాక్షన్ ఎక్కువైందని కార్డ్ మిషన్ తీసేసారు. అది సంగతి. మిషన్ ఖరాబ్ అయిందని ఆయన ఏదో చెప్తుండు, కానీ అలా ఏం లేదు. ఇలా అందుకే ఇలాంటి బంకులలో ఇలా నడుస్తాయి. అందుకే నేను ఎప్పుడు కెమెరా ఆన్ చేసేది దానికోసమే. ఇంకా రికార్డ్ చేద్దాం అనుకున్నా, ఇంకా మన లోకల్ బంక్ కదా, ఎందుకు చేసినా ఏముంటుంది, ఏం రాదు దాంతో. అట్లా అన్నట్టు నేను ఏం రికార్డ్ చేయలే. ఇప్పుడు మీకు చెప్తున్నాను బయటికి వచ్చిన తర్వాత. ఇప్పుడైతే చూడండి గాయస్, ఇంకా పెట్రోల్ బంక్ అయితే అయితే మనకెందుకు, మనమైతే పెట్రోల్ వేయించుకుందాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చేస్తుంది 8 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడు వాయిస్ ఎలా వస్తుందో ఏందో మీరైతే కామెంట్ చేయండి. మన కొత్త కెమెరా ఎలా ఉంది, వ్యూ ఎలా కనిపిస్తుంది మీకు ఫ్రంట్ సైడ్. నాకైతే ఫ్రంట్ కెమెరాలో కనిపిస్తుంది,
బెటర్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇంకొకటి కెమెరా మొత్తం కిందికి అయిపోయింది. నాకు ఫస్ట్ వైజాగ్ నుంచి ఇట్లా కనిపించేది కెమెరా, ఇప్పుడు అసలే కనిపిస్తలేదు. ఎట్లా చూడాలి ఇంక ఇప్పుడు ఆన్ అయిందా ఆఫ్ ఉందా అనేది. ఇంకా ఈ లైట్ రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, మిర్రర్లా చూసుకోవాల్సిందే కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది. చాలా ఇప్పుడైతే రిస్క్ ఉంది, ఎందుకంటే అప్పుడు నాకు వైజాగ్ నుంచి ఇట్లా కెమెరా కనిపించేది. ఇంకొకటి ఏంటంటే గాయస్, ఇప్పుడైతే మనం తీసుకున్నది ఏంటంటే ఖాళీ వెహికల్ మాత్రమే తీసుకున్నాం. RR310 ఎక్కడ పోయిందని చాలామంది అడుగుతున్నారు. RR310 ఎక్కడికి వెళ్ళలేదు, హైదరాబాద్లో ఉంది. ఇది తెచ్చేటప్పుడు నేను అక్కడనే పెట్టినాను. కొంచెం టైం తీసుకొస్తాను, ఎందుకంటే నాకు ఇక్కడ కూడా సరిగ్గా పార్కింగ్ లేదు. ఈరోజు కూడా చూడండి, వెహికల్ ఇక్కడ పెట్టిన తర్వాత కొంచెం ఎవడో పైన అది ఏమంటారు స్పెండర్ ఉండే హీరో హోండా CD100 ఉండే బైక్, దానిపైన నుంచి మిర్రర్ తగిలింది అని కూడా కొంచెం సొట్టపోయింది. ఇక్కడ పార్కింగ్ సరిగా లేదు ఇప్పుడు నేను ఉంటున్న ఇంట్లో, అందుకోసమే నేను RR310 తేవట్లేదు. హైదరాబాద్లోనే ఉంది, ఇంకా సేల్ కాలేదు. అయితే సేల్ అవుతుంది, లేకుంటే నా దగ్గరనే ఉంటుంది. అందరు టెన్షన్ పడకండి, ఏమైంది అమ్మేసిండు అనుకుంటారు చాలా మంది. నేను అమ్మలేదు, ఇంకా చాలా టైం పడుతుంది అమ్మనిక, ఎందుకంటే దానికి కరెక్ట్ రేట్ వస్తలేదు. రేట్ వచ్చిన తర్వాత అమ్ముతా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా ఏం తీసుకునేది ఉంది. ఇప్పుడు అయితే నేను సాడిల్ స్టే వేపిద్దామని తీసుకెళ్తున్నాను బైక్ అయితే. సాడిల్ స్టే ఒకటి, ముందర ఒక వైజర్ ఒకటి, అంటే ఇట్లా విండ్షీల్డ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే నాకు ఇప్పుడు ఈ వీడియో తీసిన తర్వాత ఎలా ఉంటుంది అని చూసేసి తర్వాత చేంజ్ చేస్తా. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు హెల్మెట్ అయితే బెటరే ఉంది, కాకపోతే క్లీనర్ తీసుకుంటాను. హెల్మెట్కి క్లీనర్ తీసుకుంటాను. మొన్ననే వైజర్ వేయించిన కదా, ఇప్పుడైతే మొన్న వైజర్కే 1100 ఏమైంది. ఇంకా మళ్ళీ హెల్మెట్ ఎందుకు, ఇప్పుడు హెల్మెట్ కావాలనుకుంటే మళ్ళీ 6000 లేదా 7000 ఈజీగా అవుతుంది. ఎంత మినిమం స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూసుకున్నా కూడా అంత అవుతుంది. ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది. సరే చూద్దాం ఎలా అవుతుందో. అలా మనకు సెట్ కాకుంటే తీసుకోవాల్సిందే. ఇంకొకటి ఏంటంటే మనకైతే జాకెట్, రోడింగ్ షూ అన్నీ అయితే అయిపోయింది. మనం ఖాళీ ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే, నేనైతే నా బైక్కి సాడిల్ స్టే ఒకటి, టాప్ బాక్స్ ర్యాక్, టాప్ బాక్స్ ఒకటి, ఇంకొకటి ముందర విండ్షీల్డ్ ఒకటి, కొన్ని స్టిక్కరింగ్ చేయించేది ఉంది. ఏంటంటే మన అజీజ్ దేవరకొండ అని యూట్యూబ్ ఛానల్ నేమ్ రాపించేది ఉంది. ఎందుకంటే ఈ వెహికల్కి రాపియడానికి ప్లేస్ లేదు కాబట్టి మనం పక్కా ముందర విండ్షీల్డ్ వేయించాలి. ఇంకొకటి ఇట్లా లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఇట్లా కెమెరాకి కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఏమైనా రాళ్ళు అవి ఎగిరొచ్చి మన డిస్ప్లేకి ముందర కూడా ఫ్రంట్ డిస్ప్లే ఉంది కాబట్టి ఇంతవరకు అయితే నాకు అలాంటిది సిచ్యువేషన్ రాలేదు, ఎప్పుడు అలా కాలేదు. ఎందుకైనా మంచిది ఉంటే వేయించుకుందాం, లేదంటే లైట్ తీసుకుందాం. చూద్దాం ఎలా అవుతే అలా. ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. కొద్ది రోజులు టైం మాత్రమే ఉంది, కాకపోతే మనం ఆ టైంలోనే మొత్తం సెట్ చేసుకోవాలి. ఇంకా అన్ని అమౌంట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అయితే హైదరాబాద్ వెళ్ళి ఇవన్నీ చేయించిన తర్వాత ఇంకేమైనా చేయించాలా, ఇంకేమైనా తీసుకోవాలా అని ఆలోచించాలి. ఇంకొకటి అడాప్టర్లు ఇవన్నీ డబల్ తీసుకుందాం అనుకుంటున్నా. ఒక బ్యాటరీ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ కేస్ ఉంటుంది, ఆ కేసు లేదు నా దగ్గర, సాయి దగ్గర ఉంది. ఆ కేసు కూడా తీసుకుందాం. ఇప్పుడు ఎలాగో మనం కింగ్కోటే వెళ్తున్నాం కాబట్టి అక్కడ తీసుకుందాం. అవన్నీ కొన్ని తీసుకునే ఉన్నాయి. నాకు ఐడియా లేదు. సాయికి ఇప్పుడే ఫోన్ చేసిన, ఇప్పుడే లేచిండంట. నేను ఏమైనా మర్చిపోతే గుర్తు చేయి సాయి అని చెప్పిన, ఎందుకంటే మనకు మతిమరపు ఎక్కువ. నేను రాసుకుందాం అనుకున్నా, రాసుకోలేదు. మొన్న రాసుకుని ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనుకుంటా పేపర్ మీద. చూద్దాం, ఉంటే మొబైల్లో ఓకే, లేదంటే ఇంకా ఆలోచించాలి ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు దీనికి అమౌంట్ ఎంత అవుతుందో ఏందో నాకైతే భయం అవుతుంది. నేనైతే మీడియం మోడ్ కెమెరా తీసుకున్నాను, 2 అయితే అయిపోయింది. ఇంకా మనకి ఏం లేదు. గ్లౌజులు కూడా తీసుకోవాలి, మర్చిపోయినా గ్లౌజులు కూడా తీసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చేటట్టు ఫుల్ గ్లౌజులు తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర షార్ట్ గ్లౌజులు ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్వి సూపర్ గ్లౌజులు అవి. ఇంతవరకు కొంచెం ఇట్లా గీత కూడా పడదు దాని మీద, సూపర్ ఉంది. మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ అనే తీసుకుందాం అనుకుంటున్నా. ఇంకొకటి రైనాక్స్ స్టోర్కి అయితే వెళ్ళేది ఉంది, ఎందుకంటే మన లోపల నుంచి వేసుకునే ఇన్లేర్ ఏమంటారు దాన్ని, ఆ టీషర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉంది ఆల్రెడీ, కానీ టీషర్ట్ ఇట్లా ఫుల్ లేదు, ఇట్లా ఫింగర్కి గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చే టీషర్ట్ తీసుకుందాం అనుకుంటాను. ఎందుకంటే ప్రతిసారి అది పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు నా షర్ట్ ఎలా అయింది పైకి, అలా వెళ్ళిపోతుంది. అలా కాకుండా అదొకటి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తాయేమో, గుర్తుకొచ్చినప్పుడే తీద్దాం. ఇప్పుడైతే నేనైతే షేర్పల్లి రూట్ నుంచి అయితే హైదరాబాద్కి బయలుదేరాను గాయస్. ఇప్పుడైతే మనం ఇంకా ముందరికి వెళ్ళిన తర్వాత లేదా సిటీలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. ఎందుకంటే మనకి ఈ రూటు ఆల్రెడీ తెలిసిందే, చాలాసార్లు బ్లాక్ చేసాం. ఇంకేమైనా గుర్తుకొస్తే మీకు చెప్తుంటాను, అప్డేట్ ఇస్తుంటాను. నా వీడియో అయితే కంటిన్యూ చేయండి.
ఇంకొకటి ఏంటంటే నా వీడియో చూస్తున్న వాళ్ళైతే బరాబర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఇలా మన దేవరకొండ నుంచి అయితే ఆల్ ఇండియా ట్రిప్ స్టార్ట్ చేయబోతుండే బైక్ మీద అజీజ్ దేవరకొండ అని. చాలామందికి తెలియదు, మీరైతే తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గ్రూప్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ షేర్ చేసిన తర్వాత, ఎందుకంటే మన వాళ్ళకి చాలా మందికి తెలియదు. చేసిన తర్వాత ఆ బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే మన ఇప్పుడు ఆల్ ఇండియా రైడ్ డైలీ బ్లాగ్స్ వస్తాయి. ఆ డైలీ బ్లాగ్స్ చూడాలంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మన నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవాలి, తెలుసు కదా. గంట టిఫిన్ అయితే చేసాం. ఇప్పుడైతే నేను ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నా. ఇక్కడ టిఫిన్ అంతా ఏం లేదు, ఏదో తినాలి తప్పదు. ఇప్పుడైతే టైం వచ్చేసి మనకి 9:31 అవుతుంది ఇక్కడనే. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్లో లేదా 45 మినిట్స్ పట్టవచ్చు నాకు తెలిసి ఇక్కడ నుంచి. తొందరగా అయితే వెళ్దాం. మళ్ళీ ఎండ అయితే ట్రాఫిక్, ఎండలో ఈ ట్రాఫిక్ అంటే నాకు అస్సలు సెట్ కాదు, నాకు నచ్చదు. ఇంకొకటి ఏంటంటే గాలి, ముందర టైర్లో గాలి లేదనుకుంటా, ఒకటే ఎట్లనో వెరైటీగా. ఇప్పుడు మనకి గాలి తక్కువ ఉంటే ఎట్లా తిరుగుతుంది టైర్, అలా అవుతుంది. ముందర ఎక్కడైనా ఉంటే నేను గాలి కొట్టించుకుందాం అని అనుకుంటున్నా. ఎంత టైం పడుతుందో ఏమో. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత త్వరగా 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 చేసుకొని బయటపడాలి, ఎందుకంటే ఈ హైదరాబాద్ సిటీలో ఈ ట్రాఫిక్ చూస్తే నాకు భయం అవుతుంది, పిచ్చి లేచిపోతుంది నాకు ఈ ట్రాఫిక్ అంటే. ఎట్లా ఉంటారో ఇక్కడ వాళ్ళు అయితే. ఇప్పుడు ముందే ఎండాకాలం, లాస్ట్ టైం వచ్చినప్పుడే కెమెరా తీసుకుందామని వచ్చినప్పుడే నాకైతే అసలు తీసుకోవాలనిపించలేదు, అందుకే త్వరగా వెళ్ళిపోయినా. అది కాక నా GoPro 12 అక్కడ లేకుండే మార్కెట్లో. అరే వద్దురా నాయన అని వెళ్ళేసిన, అక్కడి నుంచి వెళ్ళేసి ఇంకా వచ్చేసిన. ఎందుకంటే అంత వేడిగా ఉండే, ఈ హెల్మెట్ పెట్టుకొని ఇంకా నేను కొండాపూర్ పోయి వచ్చే లోపు నా పని అయిపోయింది. ఇంకా అప్పటికే అవుట్ అయిపోయినా నేను. ఎండలో చెమట మొత్తం పొల్యూషన్, ఇంకా అందుకే నేను అయితే కెమెరా చూద్దాం నెక్స్ట్ టైం అని వెళ్ళిపోయినా. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ తోటి బుక్ చేస్తే మనకైతే ఒక 4000 తక్కువ వచ్చింది. మీడియా మోడ్ కూడా అలానే బుక్ చేసిన. ఒక మీడియా మోడ్కి నాకు తెలిసి ఎంత 900 ఎంతో తక్కువ వచ్చింది, అంత ఐడియా లేదు. అమెజాన్లో అయితే క్రెడిట్ కార్డ్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి, మీరు కూడా ఒకసారి కావాలనుకుంటే చెక్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ ఉంటుంది. అట్లా మనం ఎక్కడికి వెళ్తుంటాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు మొత్తం హెల్మెట్లో లోపల తలిసిపోయింది. ఇదే చూడండి వీర్ ఆటోమొబైల్స్ అంటే. ఇప్పుడే సాయికి ఫోన్ చేసిన, ఇంకో షాప్స్ అయితే ఓపెన్ కాలేదు. హెల్మెట్ అన్ని తీయాలి, ఇంకా కొంచెం ప్రెస్ తీసుకోవాలి, ఎందుకంటే మొత్తం లోపల తడిసిపోయినా అనుకోండి. ఇంకా ఇప్పుడైతే అయిపోయింది. ఈ వీర్ ఆటోమొబైల్ చూడండి చాలా బెస్ట్ ప్రైస్ లో ఇచ్చిండు సింగ్ అంకుల్. ఇప్పుడైతే మొత్తం మనం అయితే టాప్ బాక్స్ అదే అయిపోయింది, ఫిట్టింగ్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో. నాకు సాయి చెప్పిన దానికంటే చాలా తక్కువ ప్రైస్ లో చేసి ఇచ్చిండు ఆ అంకుల్. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నా కదా, ఒకటే మాట అన్నాడు, నువ్వు బెటా నువ్వు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు కదా, నీకు అందుకే తక్కువ చేస్తున్నాను, ఎవరైనా ఉంటే చెప్పు మన వాళ్ళు అన్నాడు. గైస్ మీరు ఎవరైనా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే చేయండి. షాప్ మన పేరు చెప్పేసేయండి, అజీజ్ దేవరకొండ అని. చెప్పేయంగానే మనకి ప్రైస్ అయితే తక్కువ ఇస్తాడు. ఆల్రెడీ అంకుల్ తోటి కూడా మాట్లాడిన, ఇట్లా మన వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా తక్కువ చేయండి అని చెప్పిన, చేస్తున్నాడు. మీరు కూడా చూడండి. ఇప్పుడైతే టాప్ బాక్స్ కి దానికి ఎంబ్రాయిడింగ్ చేద్దాం. ఉప్పిచ్చే నా మర్రా దిగు. ఇప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే కొట్టిద్దాం టాప్ బాక్స్ కి. ఇప్పుడు చూడండి మొత్తం స్టాడిల్ టాప్ బాక్స్ అయితే ఇంకో ఇలా సెట్ అయిపోయింది మనకి. इधर नाम मारना है, इधर उधर बोलता मैं बताता कैसा मारना. చూడండి ఇప్పుడైతే టాప్ బాక్స్ చూడండి మొత్తం ఎంటీ ఉంది. కొద్దిసేపట్లో మొత్తం మన పేరు వచ్చేస్తుంది. స్టాడిల్ స్టే చూడండి ఇది. చూడండి ఇప్పుడైతే బయలుదేరిన. ఎండ మాత్రం పిచ్చి లేపుతుంది, ఎండ ఫుల్ ఉండే ఎండ. ఇప్పుడైతే చూడండి వెహికల్ ఇట్లా కాలుతుంది. నాకైతే ఎంబ్రాయిడింగ్ మొత్తం అయిపోయింది. మన నేమ్ అయితే కొట్టేసిన. వరల్డ్ మ్యాప్ అయితే కొట్టియలేదు, ఎందుకంటే మనం వరల్డ్ రైడ్ చేసేటప్పుడు అప్పుడు కొట్టిస్తే సరిపోతుంది. ఇప్పుడు అవసరం లేదనే ఇప్పుడు కొట్టించలేదు. రైట్ వెళ్ళాలి. నాకెందుకు వెహికల్ మొత్తం కిందికి అయిపోయినట్టు అనిపిస్తుంది. వెయిట్ కొంచెం వెనక ఎక్కువైందా అనిపిస్తుంది, లేకుంటే నాకు అలా అనిపిస్తుందా ఎక్కువ అర్థమయ్యట్లేదు. చూద్దాం ఒకసారి. ఇంకా గైస్ చూడండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతాను. ఇప్పుడు టాప్ బాక్స్ అది అయిపోయింది. ఇంకా హ్యాబిట్స్ లో ఒకటి టీ షర్ట్ ఒకటి తీసుకోవాలా వద్దా అని అయితే ఆలోచిస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు అంత అవసరం అయితే పడదు అనుకుంటా. నా దగ్గర ఆల్రెడీ ఒక జాకెట్ ఉంది టీ షర్ట్ లోపల నుంచి. ఇప్పుడు ఈ ఎండలో నేను తట్టుకోలేను. ఫస్ట్ అయితే ఏమైనా తినాలి ఇక్కడైనా, లేకుంటే ఇక్కడ నుంచి సిటీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అయినా తింటాను. ఇప్పుడు ఎక్కడైనా ఆపాలంటే నా వల్ల కావట్లేదు. ఎండ మాత్రం సూపర్
సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఈ ట్రాఫిక్ చూడండి, రైట్ వెళ్తే బాగుండు అనిపిస్తుంది. చలో రైట్ వెళ్దాం. గాయ్స్ చూడండి, ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ అయితే దాటేస్తున్నాను. ఎండ మాత్రం ఒక రేంజ్ లో కొడుతుంది. ఆల్ ఇండియా ట్రిప్ ఎట్లా ఉంటుందో ఇంకా మీరే ఊహించుకోండి. లాస్ట్ టైం కూడా నేను లడాక్ వెళ్ళినప్పుడు ఏప్రిల్ మంత్ లోనే స్టార్ట్ అయ్యాను. అప్పుడు ఎండ మాత్రం ఒక రేంజ్ లో ఉండే, చచ్చిపోయినాం అనుకోండి. పంజాబ్ దాటిందాక పంజాబ్ వరకు అయితే ఫుల్ ఎండ ఉండే. ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఏమో. ఇప్పుడైతే ఇటు సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఎట్లా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి మనం వెళ్ళేలోపు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. మనం ఆంధ్ర తెలంగాణ దాటిన తర్వాత మొత్తం వర్షాలే ఉంటాయని అనుకుంటున్నా, కానీ ఏమవుతుందో చూడాలి. ఇప్పుడైతే నేను సిటీ దాటేశాను, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను. టైం వచ్చేసి 2:37 అవుతుంది. ఎండ ఫుల్ కొడుతుంది. ఇప్పుడైతే మన అన్ని పనులు అయితే అయిపోయినాయి. టాప్ బాక్స్ ఒకటి, ఇంకా రేడియం, సాడిల్ స్టే, ఇంకా ఫాగ్ లైట్ స్టాండ్స్ కూడా పెట్టించాను. ఫాగ్ లైట్లు అయితే తీసుకురాలేదు, ఇంట్లో ఉన్నాయి. అవి తీసుకొస్తే అయిపోయేది ఇప్పుడే. కాకపోతే నేను ఇంకా తర్వాత ఇంటి దగ్గర అయినా ఫిట్ చేసుకోవచ్చు కదా అన్నట్టు తీసుకురాలేదు. ఇప్పుడు ఇంకా బ్యాక్ టు హోమ్ అనుకోండి. ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి. తర్వాత మీకు వెళ్ళిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు టాప్ బాక్స్ ఎట్లా ఉంది, ఎంత ఏం ప్రైసెస్ పడ్డాయి. నాకైతే దాదాపు ఒక 15,000 దాకా ఖర్చు వచ్చింది అనుకుంటున్నా. ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది. టాప్ బాక్స్ అదైతే తక్కువనే పడ్డది, మన సాయికి అయితే కొంచెం ఎక్కువ పడ్డది. అదే షాప్లో తీసుకుంటా. నాకైతే బరాబర్ తగ్గింది ఒక 1000 రూపీస్ అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయితే చూసుకుందాం లెక్కలు. కానీ ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మీరైతే నా వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఇంకా మన ఆల్ ఇండియా ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యే కొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా ఇప్పుడైతే మొత్తం సెటప్ అయిపోయింది. విండ్ స్టీల్ వేపిద్దాం అనుకున్నా, ఏమైంది వేపియాలి అంటే ఇంకా దానికి సెట్ అవ్వట్లేదు విండ్ స్టీల్, అందుకే దాన్ని స్కిప్ చేసేసిన. ఇంకొకటి గ్లౌజులు తీసుకునేది ఉండే, ఇంకో రైనాక్స్ది మనం జాకెట్ తీసుకుందాం. ఒకటి ఇన్లేయర్ జాకెట్, లోపల నుంచి టీ షర్ట్ ఉంటుంది కదా, అది తీసుకుందాం అనుకున్నాం కదా, అది తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే నాకు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా ఎండలో. ఇంకా తర్వాత నెక్స్ట్ టైం చూద్దాం, లేకుంటే నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కదా, కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆన్లైన్లో బుక్ చేస్తాను. ఇప్పుడైతే బయలుదేరుతున్నాను, నా వల్ల కావట్లేదు. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.